ఇండియా ఫ్లైట్ AI-171 విమాన ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమా? ఫిట్నెస్ టెస్ట్ లేకుండానే నాన్ స్టాప్గా ఫ్లైట్లు తిప్పుతున్నారా? ఎక్కువ సర్వీసులు తిప్పాలనే తాపత్రయమే ప్రాణాలను తీసిందా? చాలాసార్లు మొరాయించినా మేల్కోలేదా? DGCA వార్నింగ్ని ఎయిర్ ఇండియా పట్టించుకోలేదా? ఇవే ప్రశ్నలు హాట్ టాపిక్ అయ్యాయి. బోయింగ్ 787 స్టార్ లైనర్ విమానాల్లో సాంకేతిక సమస్యలపై చాలా కాలంగా ఆందోళన వ్యక్తమవుతోంది. విమానాల తయారీ లోపాలను నిపుణులు గుర్తించారు. ఈ లోపాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ 10 ఏళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినా బోయింగ్ మేనేజ్మెంట్ ఈ ఆరోపణల్ని కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు అహ్మదాబాద్ దుర్ఘటన నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అనే అనుమానం వస్తోంది. నిర్లక్ష్యం శత్రువు కంటే ప్రమాదకరమైంది. ఇది ఇప్పుడు అహ్మదాబాద్ ఘటనతో మరోసారి రుజువైంది. ఈ ప్రమాదంలో అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. 5 రోజుల నుండి ఈ ఫ్లైట్ నాన్ స్టాప్గా తిరుగుతోంది. ఎలాంటి ఫిట్నెస్ లేకుండా ట్రిప్పుల మీద ట్రిప్పులు కొడుతోంది. తనిఖీలు లేకుండా ప్రపంచమంతా తిరిగేస్తోంది. ఫ్లైట్లో ఉన్న అంతమంది ప్రయాణికుల ప్రాణాలని పణంగా పెట్టి నడుపుతోంది ఎయిర్ ఇండియా. భద్రత గురించి గాలి కుదిలేశారు. 200 మందికి పైగా ప్రయాణికులతో వెళ్లే విమానాన్ని ఇలా ఎలా నిర్లక్ష్యం చేశారు? ఫిట్నెస్ టెస్టులు చేయకుండా తిప్పడమే ఇంత ఘోర ప్రమాదానికి కారణమైందా? ఫ్లైట్ సర్వీస్ అనగానే ఫిట్నెస్ టెస్ట్ పెట్టాలి, లైఫ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అది తూతూ మంత్రంగా చేశారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే టైం వేస్ట్ కాకుండా ఎక్కువ సర్వీసులు తిప్పాలని తాపత్రయం. సర్వీస్ అయినా వెంటనే చేయాల్సింది, కానీ అలా జరగలేదు. సర్వీస్ అయిన వెంటనే మళ్ళీ సర్వీస్ తప్పనిసరిగా చేయాలి, కానీ చేయకపోవడంతో ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని టాక్. డొమెస్టిక్ ఎయిర్లైన్స్ రోజుకు ఇన్ని సర్వీసులు అంటూ ప్లాన్ ఉంటుంది. అందువల్ల ఫ్లైట్ దిగ్గగానే చెక్ చేయకుండా వెంటనే ప్రయాణికుల్ని ఎక్కించేస్తూ ఉంటారు. టైం మిగిలితే సర్వీస్ తిప్పుకోవచ్చన్న అదుర్ద ప్రయాణికుల ప్రాణాల మీదకి వస్తోంది. ఈ విమానం ప్యారిస్ నుండి వచ్చింది. దాన్ని పూర్తిగా చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఫ్లైట్ దిగగానే దాన్ని సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎయిర్పోర్ట్ అథారిటీ దాని మీద సంతకం పెట్టాలి. కానీ అవన్నీ పద్ధతిగా జరిగాయా అనే అనుమానం వస్తోంది. క్లియరెన్స్ సర్టిఫికేట్పై అథారిటీతో పాటు పైలట్, కంపెనీ ప్రతినిధి వీళ్ళంతా సంతకాలు పెట్టాలి. రూల్స్ ప్రకారం ఇవన్నీ నిర్వహిస్తున్నారా అనే సందేహం ఇప్పుడు వస్తోంది. ఫ్లైట్లో ప్రయాణికుల్ని ఎక్కించుకున్నామా, గమ్యస్థానంలో దించేశామా అనేదే చూస్తున్నారు. భద్రతను గాలి కుదిలేశారు. ఎప్పుడు ప్రమాదాలు జరిగితే అప్పుడే ఇవి గుర్తొస్తున్నాయి తప్ప ముందు జరగాల్సిన తనిఖీలు మర్చిపోతున్నారు అనేది నిపుణుల అభిప్రాయం. నిజానికి ఎయిర్ ఇండియా ఫ్లైట్లు అంటేనే డొక్కు ఫ్లైట్లు. సాధ్యమైనంత వరకు ఎవరు వీటిలో వెళ్ళరు, భయపడిపోతూ ఉంటారు. సీట్లు ఊగుతూ ఉంటాయి. సిబ్బంది చాలా నిర్లక్ష్యంతో ఉంటారు అనే టాక్ ఉంది. సపోర్టివ్గా కూడా ఉండరు. తప్పని పరిస్థితుల్లోనే ప్రయాణికులు వీటిని ఎక్కుతూ ఉంటారు. ఈ విమాన ప్రమాదానికి కారణం ఎయిర్ ఇండియా నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్లో కూలిన విమానం ఇప్పటికే గతంలో చాలాసార్లు మొరాయించింది. గత డిసెంబర్లో ఇదే ఫ్లైట్లో పొగలు కమ్ముకున్నాయి. గత వారం ఇదే విమానం ప్యారిస్ వెళ్తూ ఉండగా మొరాయించడంతో పైలట్ షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వరుస ఘటనలపై DGCA ఎయిర్ ఇండియా విమానానికి హెచ్చరికలు చేసింది. అయినా పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి. ప్రమాదం జరిగిన రోజు మధ్యాహ్నం 1:38 242 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం బయలుదేరింది. ఎయిర్పోర్ట్ నుండి టేక్ ఆఫ్ అయిన కాసేపటికే 1:43 ప్రాంతాల్లో విమానం ప్రమాదానికి గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండింగ్ అయింది. నేరుగా ఓ చెట్టును ఢీకొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఎయిర్పోర్ట్ నుండి టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే అది ఎయిర్పోర్ట్ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు DGCA ప్రకటించింది. విమానంలో ఉన్న మొత్తం 241 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 11A సీట్లో ఉన్న ఒకే ఒక్క ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. 229 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. 7 పోర్చుగీస్కు చెందిన వారుండగా 1 కెనడా దేశస్థుడు ఉన్నాడు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, 2 పసిపిల్లలు ఉన్నారు.
విమానాల భద్రతకు సంబంధించి పటిష్టమైన నిబంధనలు, పకడ్బందీ ప్రోటోకాల్ ఉన్నప్పటికీ ఇంతటి భారీ ప్రమాదాలు వరుసగా జరుగుతూ ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 విమానం కుప్పకూలడంతో బోయింగ్ 787 డ్రీమ్ లైన్ ప్రమాదానికి అసలు కారణం ఏంటి, ఎలా, ఎందుకు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాదు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలను ఎంతవరకు నమ్మవచ్చు అనే డౌట్లు వస్తున్నాయి. 2 ఇంజన్లు ఫెయిల్ అయితే ముందే తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. విమానం 625 అడుగుల ఎత్తులో ఉన్న సమయంలోనే ఎమర్జెన్సీ కాల్ అంటే మేడే కాల్ చేశారంటే బోయింగ్ 787 లైనర్ విమానంలో ఇంకా సరిచేయని సాంకేతిక సమస్యలు ఉన్నాయి అనే అర్థం వస్తుందని విశ్లేషణలు వస్తున్నాయి. లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI-171 సరైన ఎత్తుకు చేరుకోలేదని తెలుస్తోంది. విమానం గాలిలో కేవలం 825 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడే పైలట్లు మేడే కాల్ చేశారు. ఆ తర్వాత అది కుప్పకూలింది. పక్షి ఢీకొనడం లేదా ఇంజన్ నిలిచిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తు ఉండవచ్చని కొందరు విమాన రంగ నిపుణులు అంటున్నారు. లేదంటే సాంకేతిక సమస్యలై ఉంటాయని చెబుతున్నారు. ఈ విమానం అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తూ ఉండగా టేకాఫ్ తీసుకున్న వెంటనే కూలిపోయింది. ఈ ట్రిప్కు ముందు ఇది ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చింది. ఈ ట్రిప్లో ప్రయాణిస్తున్నప్పుడు విమానంలో కొన్ని లోపాలు గమనించానని ఒక ప్రయాణికుడు వెల్లడించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ విమానం తన తదుపరి ప్రయాణంలో ప్రమాదానికి గురైన తర్వాత సదరు ప్రయాణికుడు తాను తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ప్రయాణికుడు ఢిల్లీ నుండి అహ్మదాబాద్కు ఇదే ఎయిర్ ఇండియా విమానంలో వచ్చాడు. ఆ సమయంలో విమానంలో కొన్ని సమస్యలను గమనించినట్లు తెలిపాడు. వీటిని అతడు తన కెమెరాలో వీడియో కూడా తీశాడు. విమానంలో ఏసీ పనిచేయకపోవడం, ప్రెషర్ పెరిగిపోవడం వంటి సమస్యలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న వైనాన్ని షూట్ చేశాడు. డ్రీమ్ లైనర్ విమానం అయ్యుండి ఇలాంటి పరిస్థితులు అసహజంగా ఉన్నాయని తెలిపాడు. ఈ ప్రయాణం ముగిసిన కేవలం 2 గంటల వ్యవధిలోనే అదే విమానం తన తదుపరి ట్రిప్లో ప్రమాదానికి గురైంది. వైరల్ అవుతున్న ఈ వీడియో విమాన భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇక విమాన ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పూర్తి స్థాయి విచారణను మొదలుపెట్టింది. దర్యాప్తునకు అవసరమైన విమాన డేటా, వాయిస్ రికార్డింగ్లు, సాక్షుల ప్రతిస్పందనలను సేకరిస్తోంది. విమానానికి సంబంధించిన టెక్నికల్ డేటా, విమానం నిర్వహణ ట్రాక్ రికార్డును కూడా పరిశీలిస్తోంది. ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరిస్తామని విమానాల తయారీ సంస్థ బోయింగ్ కూడా తెలిపింది. ప్రమాదానికి అసలు కారణం ఏంటనేది ఇప్పటికే దొరికిన బ్లాక్ బాక్స్ను విశ్లేషించిన తర్వాత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.